శ్రీ గురుభ్యో నమ. ప్రేక్షక మహాశయులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ ఈ సంవత్సరం అనేటువంటిది విశ్వవసునామ సంవత్సరం. ఈ చైత్రమాసము ఆదివారంతో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సర కాలంలో మరి నవనాయకుల యొక్క నిర్ణయం ఏమిటి, ద్వాదశ రాశులైనటువంటి 12 రాశుల యొక్క ఫలితం ఏ విధంగా ఉంది, మరి ఈ సంవత్సర కాలంలో నవనాయకులు ఎవరు, మరి ఈ సంవత్సరాంత కాలమంతా కూడా కాలం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం మనం తెలుసుకుందాం. ముఖ్యంగా ప్రతి సంవత్సరంలో కూడా ఉగాది పండుగ అనేటువంటిది హిందువుల లోపల సనాతన ధర్మం నుండి వచ్చేటువంటిది. అందరికీ తెలుసు, తిథి, వారము, నక్షత్రము, యోగము ఈ 5ంటిని కలిపే పంచాంగము అనేటువంటిది అంటారు. పంచాంగ శ్రవణము ఉగాది రోజు ఎవరైతే వింటారో అటువంటి వారికి తప్పకుండా కూడా ఈ 9 నవగ్రహాల యొక్క అనుకూలత లభించి జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నా కూడా తోడ్పడి వాటికి దోషాలు లేకుండా పరిహారం చేస్తుందని ఆశిస్తాము. మరి సంవత్సర కాలాంతం వచ్చేటువంటి ఫలితము ముందుగానే మనం తెలుసుకోవడానికి మన ఖగోళ శాస్త్ర వ్యక్తులతో పాటుగా కూడా పంచాంగకర్తలు ముందుగా ఉండి రాసినటువంటిదే మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి భారతీయ సాంప్రదాయ పద్ధతిలో గల పంచాంగము మొట్టమొదటిది. మరి విశ్వవసునామ సంవత్సరం ఈ విధంగా ఉంది. విశ్వవసునామ సంవత్సరము అంటే విశ్వానికే వసువులు. ఈ సంవత్సర కాలం అంతా కూడా విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రాంతములో కూడా వసువులు కాపలగా ఉంటాయి. వసువులు అంటే ఏంటి? 8 వసువులు ఉంటారు. ఆ 8 వసువుల లోపల మంచి చెడు, కాల వైపరీత్యం, ప్రకృతి, న్యాచురాలిటీ ఇవన్నిటికీ సంబంధించినటువంటి దాంట్లో వసువులు కాపలుగా కాస్తుంటాయి. మరి ఈ సంవత్సర కాలంలో ప్రత్యేకంగా ఏంటి అని అంటే ఈ విశ్వానికే ఈ వసువులు భూలోకం మీద ఉండి మనని చూస్తూ ఉండి ఏ సమయంలో మనం ఏ విధంగా మన ప్రవర్తన ఏమిటి ఎలా ఉందో దానికి సమాధానం ఇచ్చే సమయం. మనం చెడు చేస్తే చెడే వస్తుంది, మంచి చేస్తే మంచి వస్తుంది. అంటే ప్రకృతి పరంగా ఉన్నటువంటి నేచర్ని కూడుకొని ఉంటుంది. అబద్ధమాడి అబద్ధ సత్య ప్రాలాపన చేశామనుకోండి, ఆ అబద్ధం మాదిరిగానే మనకు జరిగి ముందు ముందు కూడా ఇబ్బంది కలుగుతుంది. బంగారం ఎక్కడైనా పడిపోయింది, దాన్ని మనం తీసుకున్నాం, దొరికినా కానీ దొరకలేదని అబద్ధం చెప్పాం. చివరికి వస్తే ఏం జరుగుతుంది? వసువులకు ఎవరైతే బంగారం పోయినటువంటి వాళ్ళు ఉన్నారో ఒక ప్రార్థన చేసి మా బంగారం మాకు లభించని చెప్పక అబద్ధమాడినటువంటి ప్రాలాపన ఎవరైతే చేసిందో వారికి తగినటువంటి శాస్తి జరగని అని అమ్మవారిని కానీ కులదైవాన్ని కానీ వేడుకుంటే వెంటనే ఆ శాస్తి అనేది జరిగిపోతుంది. ఈ సంవత్సర కాలంలో అత్యంత ప్రభావితమైనటువంటిది ఏంటంటే అన్యాయాలకు, గొడవలకు, అబద్ధాలకు, దొంగతనాలకు సమాధానం ఎన్నో రోజులకు పోదు. కొద్ది రోజుల లోపల, అంటే ఒక వారం నుండి 15 రోజుల లోపల మాత్రమే సమాధానం ఇస్తుంది. అందుకోసమని ప్రజలంతా కూడా న్యాయ మార్గాన ధర్మ ప్రచారం వైపు నడిస్తే చాలా మటుకు బాగుంటుంది. మరి ఈ సంవత్సర కాలము విశ్వవసునామ సంవత్సరంలో విశ్వమంతా కూడా సుభిక్షంగా ఉండి ప్రకృతిని ఆధారంగా చేసుకొని బతికే అవకాశం వస్తుంది. కాబట్టి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పటికైనా కూడా అబద్ధము అనేటువంటి మాటలతో మనం మాట్లాడడం వల్ల చాలా మటుకు ఇబ్బందులు పడే అవకాశం ఈ సంవత్సర కాలంలో ఉంటుంది. అందుకోసమని ప్రత్యేకంగా గమనించి మనమంతా కూడా ధర్మ ప్రచారంకై పూనుకుందాం. ఇంకొకటి, కులమతాలకు సంబంధించినటువంటి పేరుకునే చిచ్చులు చాలా పేరుకుపోయే అవకాశాలు వస్తాయి. మత ప్రచారాలు అనేకమైనటువంటివి కలుగుతుంది. మనం అనేటువంటిది కూడా ధర్మధ్వజం, అంటే మనం ధర్మ ప్రకారంగా నడిచి ఆ పురాణాలు, ఇతిహాసాలు చెప్పినటువంటి విధంగా తెలుసుకునే ఆలోచన మన దగ్గర ఉండాలి. అనవసరమైనటువంటి కుమ్ములాటకు, కొట్లాటకు మనం ముందుకు పోకూడదు. సమయానికి తగ్గట్టుగా స్పందిస్తూ ఈ కాలాంతరం వరకు కూడా, సంవత్సర కాలాంతం వరకు కూడా మనం చక్కటి మంచి మనసుతో ప్రవర్తిస్తే విశ్వవసునామ సంవత్సరంలో ప్రతి పనిలో కూడా విజయం లభిస్తుంది. కాబట్టి అందరికీ మరి ఒకసారి ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి ఈ విశ్వవసునామ సంవత్సరం అనేటువంటిది ఆదివారము ప్రారంభమవుతుంది. ఆదివారము ప్రారంభం కావడం వల్ల రాజు ఎవరైతారు? సూర్యుడు అవుతాడు. రాజు సూర్యుడు అవుతాడు. చంద్రుడు 2వ గ్రహం కాబట్టి ఆ చంద్రగ్రహం అనేటువంటిది ఈ సంవత్సర కాలంలో మంత్రి అవుతాడు. మరి 3వ సేనాధిపతి రవి అవుతాడు. మళ్ళీ
రాస్యాధిపతి గురుడవుతాడు, ధాన్యాధిపతి కుజుడవుతాడు, అర్ఘ్యాధిపతి రవి అవుతాడు, మాఘాధిపతి రవి అవుతాడు, రసాధిపతి శని అవుతాడు, నీరసాధిపతి బుధుడవుతాడు. షష్టగ్రహ కూటమి అని ఉంటుంది. సూర్యుడు శని, సూర్యుడు తండ్రి అయితే శని కుమారుడు కాబట్టి ఈ సంవత్సర కాలంలో సూర్యుడు శని యొక్క ప్రభావాలు అనేటువంటివి కాలం వైపు బాగా ఎక్కువగా ఉంటాయి. సూర్యుడు ముఖ్యంగా ఆరోగ్యము, తేజస్సు, వర్చస్సునిచ్చేటువంటి వాడు. శని ధర్మ పరంపర, అంటే ఒక తప్పు చేస్తే తప్పుకు వెంటనే కొద్దిసేపటి లోపలనే పనిష్మెంట్ ఇచ్చేటువంటి వాడు. సూర్యుడు నెలకు ఒకసారి మారితే జాతక చక్రంలో శని 2.5 సంవత్సరాలకు ఒకసారి మారే అవకాశాలు ఉంటాయి. మరి క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో మారే స్వభావాలు ఎప్పుడు అంటే ఏలినాటి శని, ద్వాదశ ఏకాదశ, ద్వాదశ ఏకం ద్వి, 12, 1, 2లో ఉన్నప్పుడు ఏలినాటి శని ప్రభావంగా అనుకుంటాం. మరి దాని తర్వాత అర్ధాష్టమ శని, అర్ధాష్టమ శని అంటే 4, అష్టమ శని 8. ఇవి చాలా అంటే చాలా ప్రభావితంగా ఇబ్బంది కలిగించేటువంటివి. మరి ఈ సంవత్సర కాలంలో సూర్యుడు, దానితో పాటుగా చంద్రుడు, సూర్యుడు కుమారు యొక్క ఈ యొక్క శని కావడం చేత ఈ ఇద్దరి పరంపర విధంగానే కాలం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. ప్రకృతిలో ఒక మానవుడు ఏది ఇవ్వాలా అనుకుంటే దానికి అదే మనకు సమాధానంగా వస్తుంది. కాబట్టి అందరూ కూడా గమనించి ధర్మం వైపు నడవండి, ఎక్కువగా ఇబ్బందుల పాలు కాకండి. చెప్పేటువంటిది ఏది ఇచ్చినా కానీ దానికి కొన్ని రోజుల లోపల మీరు సమాధానం చెప్పే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ ఉగాదిని ఆసరగా చేసుకొని చూద్దాం. మరి విశ్వవసునామ సంవత్సరంలో సూర్యుడు రాజు కావడం వల్ల రాజ్య పరిపాలన అంతా కూడా సుభిక్షంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో కొద్ది మట్టుకు మార్పులు చేర్పులు అనేటువంటివి జరుగుతుంటాయి. మనం ఏం చేద్దామన్నా, ఏం కావాలన్నా మనకు ఒక ఆలోచనతో మెదులుకోవడం అనేటువంటిది చాలా మటుకు మంచిది. ఈ సంవత్సర కాలంలో మోసానికి మోసమే జరుగుతుంది, మంచికి మంచే వస్తుంది, చెడుకు చెడే అవుతుంది. కాబట్టి మనం ఇదంతా కూడా గమనించాలి. మరి ఈ సంవత్సర కాలంలో వర్షం ఏ విధంగా ఉంది? వర్షం అనేటువంటిది 2 భాగాలు మాత్రమే భూమి మీద పడుతుంది. 9 యోజనములు పర్వతాల మీద పడుతుంది, 9 యోజనములు సముద్రం మీద పడుతుంది. అంటే వర్ష ప్రభావం అనేటువంటిది తక్కువ ఉండడం వల్ల నీరు లేనటువంటి ప్రాంతములో చాలా ఇబ్బందులు కలుగుతాయి. దానివల్ల నీటి యొక్క సమస్య కొరత ఎక్కువగా ఉంటుంది. కాబట్టి గమనించి నీటిని వృధా చేయకండి. అట్లాగే ప్రకృతిని కాపాడే విధంగా చూసుకోండి. చెట్లు కానీ, మొక్కలు కానీ, పూలను కానీ, పళ్ళను కానీ దానికి సంబంధించినటువంటిది కాపాడే విధంగా ఈ సంవత్సర కాలంలో చూసుకోవాలి. అంతేకాకుండా ఈ సంవత్సర కాలంలో మనం గ్రహణ కాలాన్ని తీసుకున్నట్టయితే ఈ సంవత్సర కాలంలో గ్రహణాలు 2 వస్తున్నాయి. ముఖ్యంగా ఈ గ్రహణ కాలం అనేటువంటిది ప్రతి సంవత్సర కాలంలో కూడా మనం యూట్యూబ్లో చూసోగాను, మిగతా దాంట్లో చూసోగాను గ్రహణం ఇప్పుడుంది, గ్రహణం ఇప్పుడుంది అని ఫోన్ల ద్వారా ఇబ్బంది పడుతున్నారు. గ్రహణం అనేటువంటిది ప్రపంచమంతా కూడా ఉంటుంది. కాకపోతే అవి కొన్ని మాత్రం మనకు దగ్గరగా ఉన్నప్పుడు మాత్రమే వర్తిస్తాయి. ఈ విషయాన్ని మనం గమనించాలి. ఈ సంవత్సర కాలంలో గ్రహణ కాలం అయితే మనకు అస్మిన్ భాద్రపద పౌర్ణమి భానువాసరే ఆదివారమే వస్తుంది. గ్రహణం కూడా 7వ తారీఖు 9వ నెల 2025 శతభిష నక్షత్ర యుక్తంగా గ్రహణ కాలం వస్తుంది. మరి ఈ గ్రహణ కాలం అనేటువంటిది స్పర్శ గ్రహణ కాలము. ఈ సూర్యాది ఘటిక విగడియ సమయంలో ఈ యొక్క గ్రహణ కాలం అనేటువంటిది ఉంది. ఈ గ్రహణ కాలం యొక్క స్పర్శ రాత్రి 10 గంటల ప్రారంభమై ఇది 1:30 గ్రహణం అనేది విడిచిపెడుతుంది. మోక్షకాలము అంటే గ్రహణము ప్రారంభమయ్యేటువంటి కాలాన్ని మోక్షకాలం అంటారు. మనము మధ్యాహ్నము 3 గంటలు అంటే 3 గంటల నుండి పనులన్నీ కూడా నిర్వర్తించుకొని పూర్తి చేసుకోవాలి ఈ గ్రహణం అనేటువంటిది. ఈ గ్రహణము రాత్రి సమయంలో ప్రారంభమై ఉంటుంది కాబట్టి గ్రహణానికి సంబంధించినటువంటిది రాత్రి గడిచిపోతుంది. కాబట్టి గర్భావతులు కానీ మిగతా ఏదైనా ప్రత్యేకమైనటువంటి పూజా కార్యక్రమాలు చేయాలనేటువంటి వారు కానీ చేసుకోవచ్చు.
ఇంకో ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటి అంటే ఇది చంద్రగ్రహణము. ఈ గ్రహణము కూడా ఆదివారము రావడము చాలా శ్రేయస్కరం. ఈ ఆదివారం నాడు గ్రహణ కాలం వస్తే మంత్రశక్తి బలపడుతుంది. మనం ఏదైనా చేయాలన్నా జపము తపాలు కూడా ఎక్కువగా 1000 సార్లు చేస్తే 1,000,000 సార్లు రెట్టింపు బలం ఇస్తుంది. మరి ఇటువంటి సమయంలో మనం ఖచ్చితంగా కూడా గ్రహణ కాలంలో గ్రహణ నియమాలు పాటిస్తే బాగుంటుంది. కాబట్టి ఆచరించండి తప్పకుండా. అటువంటిదే కాకుండా ఈ సంవత్సర కాలంలో ఇంకొక గ్రహణం ఉంది. ఆ గ్రహణం అనేటువంటిది అస్మిన్ వర్షే పాల్గొన పౌర్ణమి మంగళవారం రోజున ఉభా నక్షత్రే కర్కాటక లగ్నే అనుసారే స్పర్శకాలము మధ్యాహ్నం 3:23 ప్రారంభం, మధ్యకాలము 5:07 కనబడుతుంది. అంటే పూర్తిగా నిండుకుని ఉంటుంది. విడిపించే కాలము 6:30, 6:50. ఈ 6:50 వరకు ఈ మోక్షకాలం అనేటువంటిది ఉంటుంది. ఈ గ్రహణ కాలం అనేటువంటిది పూర్తిగా 3:27 ఈ గ్రహణ కాలం ఉంటుంది. మరి మన ఇందాక చెప్పినటువంటి 7వ తారీఖు 9వ నెలలో 2025లో జరిగేటువంటి గ్రహణాన్ని ఎవరు చూడకూడదు? శతవిష నక్షత్రము, పూర్వాభద్ర నక్షత్రము జాతకులు చూడరాదు. శతవిష, పూర్వాభద్ర రెండు కూడా కుంభరాశి లోపలికే వస్తాయి. కాబట్టి ముఖ్యంగా కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడరాదు. మళ్ళీ మనం అనుకున్నటువంటిది 3వ తారీఖు 3వ నెల 2026 రోజున, అంటే పాల్గొన మాసము. అంటే సరాసరిగా పాల్గొన మాసం, ఉగాది కన్నా మునుపు వచ్చే మాసమే పాల్గొన మాసము. మరి ఈ పాల్గొన మాసంలో వచ్చేటువంటి గ్రహణము సూర్యగ్రహణము. సూర్యగ్రహణం అంటే మధ్యాహ్న సమయంలో ఉంటుంది. ఇది మధ్యాహ్నం 3:23 ప్రారంభమై 6:50 గ్రహణం అయిపోతుంది. మరి ఈ గ్రహణం అనేటువంటిది ఎవరు చూడకూడదు? సింహరాశి వారు ఈ గ్రహణాన్ని చూడరాదు. ముఖ్యంగా ఉభా నక్షత్రంలో ఉన్నటువంటి వారు ఈ గ్రహణాన్ని చూడకూడదు అనేటువంటి ప్రభావం. మరి ఈ సంవత్సర కాలంలో పుష్కర స్నానము, 12 సంవత్సరాలకు వచ్చేటువంటి స్నానాన్నే పుష్కర స్నానము అంటారు. నదులు ఎన్నైతే ఉన్నాయో ఆ నదుల మధ్య పుష్కర స్నానముగా ఏర్పడుతుంది. మనం కూడా పోయిన సంవత్సరం లోపల కుంభమేళకు వెళ్ళాం. అక్కడ కూడా ఇన్ని సంవత్సరాల కిందట ఇలా జరిగింది అనేటువంటి భావన మనకు ఉంది. మరి ఈ సంవత్సర కాలంలో పుష్కర స్నానం ఏదింది అంటే బృహస్పతి అంటే గురువు మిథున రాశి లోపలికి కాలం చేస్తున్నాడు. ఎప్పుడు? 14వ తారీఖు 5వ నెల 2025 రోజున. అంటే ఇప్పటి వరకు కూడా వృషభంలో ఉన్నటువంటి గురువు మిథునం లోపలికి ప్రవేశం చేస్తున్నాడు. ఆ ప్రవేశం చేయడం వల్ల ఏం జరుగుతుంది? గ్రహస్థానాలు అనేటువంటివి ప్రతి ఒక్క రాశికి గురుగ్రహం అనేటువంటిది స్థాన మార్పిడి జరుగుతుంది. దానివల్ల ఈ సంవత్సర కాలంలో సరస్వతి యొక్క నదీ స్నానము ఆచరించుట చాలా ప్రభావము మంచిది. పిండ ప్రధానము దాన ధర్మములు చేసిన ఎడల ఖచ్చితంగా పితృదేవతల యొక్క ఆశీస్సులు మనకు శ్రీరామ రక్ష విధంగా కలుగుతుంటాయి. సరస్వతి నది యొక్క స్నానము ఆచరించండి, తప్పకుండా కూడా శుభం కలుగుతుంది. మరి ఈ సంవత్సర కాలంలో వాస్తుకర్తరి అంటే ఏంటి అంటే గృహాన్ని కూలగొట్టడం, దాన్ని ఆ ప్రదేశమంతా కూడా దాన్ని శుభ్రం చేసుకోవడం, కూనపెంకలు మార్చుకోవడం, అటువంటిదే కాకుండా కొత్త ఇల్లు కట్టడం, ఇటువంటిదంతా కూడా వాస్తుకర్తరిగా పరిగణింపబడుతుంది. మరి వాస్తుకర్తరి ఉన్నప్పుడు గృహప్రవేశము చేయరాదు, దానితో పాటు ఇంట్లకు వెళ్ళరాదు, ఇంటికి సంబంధించిన పైకప్పు కానీ మిగతావి కానీ కప్పరాదు. మరి ఇప్పుడు ఇది ఎప్పుడుందయ్యా అంటే 4వ తారీఖు 5వ నెల 2025 ఆదివారము వైశాఖ శుద్ధ త్రయోదశి నాడు ప్రారంభమై 10వ తారీఖు 5వ నెల 2025 అంటే కేవలం 5 రోజులు మాత్రమే వాస్తుకర్తరి ఉంటుంది. కాబట్టి అందరూ గమనించి వాస్తుకు సంబంధించినటువంటి మార్పులు చెరుపులు గృహానికి సంబంధించిన సముదాయాలు చేయకండి. అంటే మట్టి శిల కర్ర పనులు నిషేధము, నూతన గృహములు నిర్మించరాదు, వృక్షములు నరకరాదు, బండలు కొట్టుట పనికిరాదు, నూతన గృహప్రవేశం మాత్రం చేసుకోవచ్చు. కర్తరి సమయంలో గులగొట్టడం పనికిరాదు, కానీ మిగతా అయితే మాత్రం చేయవచ్చు. మరి ఈ సంవత్సర కాలంలో మూఢమి ఎప్పుడుంది? అందరూ అనుకుంటారు. ప్రతి ఒక్క వ్యాపారమైనా కూడా ఆధారపడినటువంటిదంతా కూడా దేనివల్ల ఆధారపడుతుంది? ముహూర్తాలపైనే ఆధారపడుతుంది. మనమంటా మార్కెట్ ఉందా అనేటువంటిది. ఈ సంవత్సర కాలంలో కూడా
ముహూర్తాలు మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఉన్నాయి, మరి మూడవ ఎప్పుడు ఉంటుంది అనేటువంటి భావనలు. ఈ సంవత్సర కాలంలో మూడవి చతుర్దశి మంగళవారం తేదీ 10వ తారీఖు 6వ నెల 2025 ఆషాఢ శుద్ధ పౌర్ణమి గురువారం నుండి 10వ తారీఖు 7వ నెల 2025 వరకు గురుమౌఢ్యమి ఉంది. అంటే ముఖ్యంగా మనం ఆషాఢ మాసంలో ఏం చెయ్యం, అందరికీ తెలిసే. శ్రావణంలో పనులన్నీ పూర్తి చేసుకుంటాం, వివాహాది శుభకార్యాలు నిర్వర్తిస్తుంటాం. ఆషాఢ మాసంలో అయితే ఏమీ చేయము, గ్రామ దేవతలకు సంబంధించినటువంటి ఆరాధనలు చేస్తాం. మరి ఈ సంవత్సరం అందరికీ కలిసి వచ్చింది ఏంటి అంటే ఆషాఢ మాసంలో ఎట్లాగో పనులు చేయం, దానితో పాటుగా కూడా అదే సంవత్సరంలో గురుమౌఢ్యమి కలిసి వచ్చింది కాబట్టి ఒక ఆషాఢ మాసం పూర్తిగా మైనస్లో ఉంటుంది అంతే. మరి తర్వాత మూడం ఎప్పుడుంది? అస్మిన్ వర్షే మార్గశిర షష్ఠి బుధవారం 26వ తారీఖు 11వ నెల 2025 మాఘ బహుళ దశమి గురువారం నాడు ప్రారంభమవుతుంది. బుధవారం ప్రారంభమై 12వ తారీఖు 2వ నెల 2026 వరకు శుక్రమౌఢ్యమి ఉంటుంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, శుక్రమౌఢ్యమి అనేటువంటిది ఉండేది 10 రోజులు మాత్రమే. ఈ 28వ తారీఖు అంటే ఈ పోయిన నెల లోపల 28వ తారీఖు వరకు మాత్రమే శుక్రమౌఢ్యమి అనేటువంటిది ఉండే, మరి అది కూడా అయిపోయింది. మరి ఈ సంవత్సర కాలంలో మరి ఏ రాశులకు బాగున్నాయి, మరి ఏ రాశులకు బాగాలేవు. మరి ఈ సంవత్సర కాలము మరి నవనాయకులతో దాంతో పాటుతో మరి విశ్వవసునామ సంవత్సరములో మరి రాజకీయ నిర్ణయాలు ఎట్లా ఉంటాయి, మరి మిగతా విషయాలు ఏ విధంగా జరుగుతుంటాయి. ఈ సంవత్సర కాలంలో మన భారతదేశంలో పట్టుకున్నట్టయితే ఎవరికైనా కానీ ఒక రాష్ట్రానికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రికి అతి ప్రభావితమైనటువంటి సమస్యలు ఏర్పడి ప్రాణహాని జరిగేటువంటి సంఘటన ఒకటి ఉంది, మన కళ్ళకు కూడా తారసపడుతుంది. దాని తదనంతరం అనేది తెలుసుకోవచ్చు. అంతేకాకుండా మరి లాభము వ్యయము వృద్ధులు ఉంచేటువంటి చంద్రుడు కూడా ఉన్నాయి. మరి ఈ సంవత్సర కాలంలో శుక్రుడితో పాటుగా కూడా వ్యయాధిపైనటువంటి శని కలిసి వ్యయస్థానంలో ఉండుట వలన చాలా మటుకు ధనము డబ్బు ఖర్చు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సర కాలంలో ప్రజలకు మిగతా వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుంది ఏమని, ఎంతవరకు ఎలా ఉండాలి, ఎంతవరకు ఎలా ఉండకూడదు అనేటువంటి విషయం అవగతమవుతుంది. అందుకే మనము నేచర్ని విడనాడి ఉండకూడదు అని చెప్తున్నాను నేను. ఇప్పటి వరకు కూడా భారతదేశము ప్రఖ్యాతి విశ్వవ్యాప్తముగా కూడా పేరు అందించి 2 నుండి 4వ స్థానానికి భారతదేశము పేరు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా క్రీడారంగం అయితే చాలా మటుకు రాణిస్తుంది. రాజకీయపరమైనటువంటి దాంట్లోపల కూడా చాలా పెను మార్గాలు జరిగేటువంటి అవకాశం ఉంది. సాంప్రదాయాలు పద్ధతులకు ఏదైతే తులనాడుతున్నటువంటి ఈ ప్రభావం ఉందో అది ఈ సంవత్సర కాలంలో దానికే పట్టం కట్టేటువంటి అవకాశం ఉంది. ఈ సంవత్సర కాలంలో మరి ఎలక్షన్స్ మిగతా ఏవైనా జరుగుతాయా అంటే ఒక గ్రామాల జరిగేటువంటివి తప్ప పెద్దగా ఎలక్షన్స్ ఏమీ జరిగి మార్పులు చేర్పులు జరిగే అవకాశాలు అయితే ఎక్కువ మటుకేం లేవు. ఎలాంటి అవతరములుగైనా కష్టాలైనా ఈ సంవత్సర కాలంలో పోయేటువంటి అవకాశము, వచ్చినటువంటిది కూడా పోయే అవకాశం ఉంటుంది. దేశమంతా కూడా సౌభాగ్యంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ప్రజలు కూడా సుఖ సౌఖ్యాలు పొందుతారు. అటువంటిదే కాకుండా ఈ సంవత్సర కాలము మనం ఉగాది నాడు ఖచ్చితంగా కూడా అభ్యంగ స్నానం ఆచరించడం చాలా మటుకు శ్రేయస్కరం. ఆదివారం వచ్చింది, కుండబోతులాగా నిద్ర వచ్చేసి పడుకున్నాను అనే విధంగా భావన లేకుండా ఈ సంవత్సర కాలంలో ఉగాది నుండైనా కానీ మన సాంప్రదాయాల్లో మనం మార్పు చేసుకుందాం. ప్రతి ఇంట్లో కూడా కాషాయ జెండా అనేటువంటిది ఇంటిపైన కట్టుకుందాం అనే భావనతో ఉంటాం. కాషాయ జెండా ఇంటి మీద కాదు, గుండెలో కట్టుకునే విధంగా భావించండి. సనాతన సాంప్రదాయాలకు పద్ధతులకు భారతానికి రామాయణానికి అంటే ఈ రామాయణంకు కూడా ఇతిహాసాలకు కూడా తెలుసుకోండి. దానివల్ల ప్రవర్తన అనేటువంటిది పిల్లలకు బోధించండి, కథలుగా చెప్పండి. దాన్ని తుడనాడకుండా ధర్మం వైపు నడిపివ్వండి. మరి వసునామ సంవత్సరంలో మరి దేశకాల పరిస్థితుల్లో పాటుగా ఈ సంవత్సర కాలంలో ధరలు అన్నీ కూడా సామాన్యంగానే ఉంటాయి. ముఖ్యంగా బంగారము అయితే చాలా మటుకు పెరిగిపోతుంది. బంగారానికి సంబంధించినటువంటి వ్యవస్థ మొత్తము కూడా పడిపోయి స్వర్ణకారులు కానీ
అటువంటి వాళ్ళంతా కూడా ఇబ్బందులు పడే అవకాశం వస్తుంది. కూటికి గూటికి గతిలేనటువంటి వారు అవసరం ఉన్నంత మాత్రమే బంగారాన్ని విక్రయింపచేస్తుంటారు. దానివల్ల ఇబ్బందులు అనేటువంటివి కలుగుతుంటాయి. వ్యాపారము పూర్తిగా పడిపోయి ధనము దానితో పాటు బంగారం యొక్క విలువ పతనం అయిపోతుంది ఈ సంవత్సర కాలంలో. మరి దొంగతనాలు ఏమైనా జరుగుతాయా అంటే ఈ సంవత్సర కాలంలో మన తెలంగాణ ప్రాంతాల లోపల మాత్రం దొంగతనాలు అనేటువంటివి జరగడం చాలా మటుకు తక్కువ. మరి దానితో పాటుగా ఏమైనా హత్యలు దానితో పాటు ఇంకా ప్రభావితమైనటువంటివి జరుగుతాయా అంటే చాలా మటుకు జరిగే అవకాశాలు ఉన్నాయి. కానీ కార్యాచరణకు ఉన్నటువంటి మంత్రి కానీ ముఖ్యమంత్రి ప్రవేదిక ద్వారా కానీ కట్టుదిట్టమైనటువంటి భద్రతా ప్రభావాల వల్ల రక్షక భటులకు ఒక ప్రత్యేకమైనటువంటి హోదా నిర్వహించి అవన్నీ కూడా ఒక్కసారిగా కాలపరిమితి లోపల వచ్చి కఠిన శిక్షలు అమలుపరుస్తూ ప్రతి ఒక్క దాని విషయంలో నేరస్తుల యొక్క చరిత్ర అనేటువంటిది తగ్గే అవకాశం ఈ సంవత్సర కాలంలో మన తెలంగాణ ప్రాంతంలో అయితే ఎక్కువగా ఉంది. మరి ఈ విశ్వవసునామ సంవత్సరము ఉగాది అనేటువంటిది ఆదివారం వచ్చింది. దానివల్ల చాలా మటుకు ప్రభావము. గ్రహాల లోపల నాయకుడు ఎవరయ్యా అంటే సూర్యుడే. అందుకే నవగ్రహాల లోపల మధ్యలో ఉంటాడు ఆయన. మధ్యలో ఉండి నవనాయకుల్లో మొట్టమొదలుగా ఉండి ప్రారంభిస్తుంటాడు. మరి ఈ సంవత్సర కాలంలో 9 గ్రహాలలో 6 మొదటి పాత్ర ప్రధానంగా వహిస్తే గురువు మాత్రం 6 వహించేటువంటి పాత్రలో లేడు. కాబట్టి ఈ సంవత్సర కాలంలో 9 గ్రహాల్లో గురువే ప్రధానము. కానీ ఈ సంవత్సర కాలంలో గురువు మాత్రం ప్రధానంగా ఉండదు. గురువు మాత్రం ప్రధానంగా పని చేయడు ఏ రాశి మీదైనా కానీ. మరి ఆ యొక్క గురువు ప్రభావం చూపకపోతే ఎలా ఉంటుంది అంటే ఎవరికి వారే యమునా తీరే. అంటే ఎంత తెలిసినా తెలియకున్నా కానీ నాకు తెలిసినటువంటిది ఏమీ లేదు ఇదే అనేటువంటిది ప్రతి ఒక్క గ్రహస్థానం కూడా మనుషుల మీద విజృంభణ చేసి వారి యొక్క ప్రభావాలకు లోను చేస్తుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. మరి ఈ సంవత్సర కాలంలో 9 రాశులలో ఏ రాశులకు బాగున్నాయి, మరి ఏ రాశులకు బాగాలేవు, ఈ విషయం మనం మొట్టమొదట తెలుసుకుందాం. తెలుసుకున్న తర్వాత ఈ పంచాంగము దానితో పాటుగా ఈ 12 రాశుల యొక్క కందాదాయ ఫలితాలు దాని గురించి తెలుసుకుందాం. ఈ సంవత్సర కాలంలో ప్రధానంగా బాగున్నటువంటి రాశులు 6 రాశులు ప్రధానంగా బాగున్నటువంటివి. వృషభం నుండి గురువు 14వ తారీఖు 5వ నెల 2025 రోజున గురువు వృషభం నుండి మిథునం లోపలికి వెళుతున్నాడు. దీని క్రమంలో మొట్టమొదటిగా అదృష్ట యోగం వరించేటువంటి రాశి వృషభ రాశి, ద్వితీయంలో గురువు ఉండడం. దాని తర్వాత సింహరాశి. సింహరాశికి ఏకాదశ స్థానంలో గురువు రావడం వల్ల ఇప్పటి వరకు జరిగినటువంటి ఆరోగ్య సమస్యలు, మానసికమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా బాగా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి తదనంతరము తులారాశి. తులారాశి వారు కూడా విదేశీయానం కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు, వ్యాపార కోసం ప్రయత్నం చేస్తున్నటువంటి వారు, స్నేహం వల్ల మిత్రుల వల్ల ఇబ్బంది పడి మోసపోయినటువంటి వారంతా కూడా ఈ సంవత్సరంలో పూర్తిగా రీకవర్ అంటే పుంజుకునేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. కాబట్టి ఖచ్చితంగా ఈ తులారాశి వారికి కూడా ఈ సంవత్సర కాలంలో బాగా ఉంది. మరి తదనంతరము ధనుర్రాశి. ధనుర్రాశి కూడా ఒక సంవత్సర కాలం నుండి ఏమీ సహకరించలేదు. మాకెందుకులదే అని పక్కన ఉన్నటువంటి వాళ్ళంతా కూడా ఈ ధనుర్రాశి లోపల మీకు గురువు మంచి స్థానం లోపలికి వస్తున్నాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా కూడా ఏ పనులు ఆరంభించినా కానీ దిగ్విజయంగా పూర్తి చేస్తారు. మీ దరిద్రమంతా కూడా పోయి దశమి ముందుకు వచ్చే అవకాశం ఈ ధనుర్రాశి వారికి కనబడుతుంది. 5వ రాశి మకర రాశి. మకర రాశి వారికి కూడా ఏలినాటి శని ఏదైతే ఉందో మకరం, కుంభం, మీనం. కుంభంలో ఉన్నటువంటి శని కూడా ఈ కుంభం నుండి మీనం లోపలికి వెళ్తున్నాడు. కాబట్టి మకరం, కుంభం, మీనం. ఈ మకరం, కుంభం, మీనంలో ఉన్నటువంటి శని యొక్క ప్రభావం అనేది తగ్గి మకర రాశికి కూడా బాగుండే అవకాశం వస్తుంది. ఇవంతా కూడా ఉగాది ప్రారంభమైనప్పటికీ కూడా 14వ తేదీ నుంచి శని యొక్క ప్రభావము, 25వ తేదీ 5వ నెల నుండి ఈ యొక్క గురు శని యొక్క ప్రభావాల వల్ల మార్పు అనేది జరుగుతుంది. ముఖ్యంగా రాహువు కూడా ఈ సంవత్సర కాలంలో ప్రభావితమైనటువంటి గ్రహ ప్రభావం వల్ల రాహువు కూడా మారుతున్నాడు. కాబట్టి ఆయన యొక్క ప్రభావం కూడా 12 రాశుల మీద
ప్రభావం చూపిస్తుంది. మరి ఈ సంవత్సర కాలంలో ఎక్కువ మట్టుగా ఇబ్బంది పాలయ్యేటువంటి రాశి ఏదైతుందయ్యా అంటే ఆ రాశి ఎక్కువ మటుకు మీనరాశి, మేషరాశి. మీనరాశి వారికి, మేషరాశి వారికి ఈ సంవత్సర కాలంలో చాలా ఇబ్బందులు పడే అవకాశాలు ఉన్నాయి. మరి మీరు అనుకునవచ్చు, మరి మాకైతే మీనరాశి కాదు, మరి మేషరాశి కాదు అని అంటే, మీ కుటుంబంలో ఎవరికైనా కూడా ఈ రాశి ఉంటే ఆ రాశి వాళ్ళ యొక్క ప్రభావం అనేటువంటిది కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల మీద కొంతవరకు పడుతుంది. మరి ఈ సంవత్సర కాలంలో మేషరాశి వారికి కూడా ఏలినాటి శని అనేటువంటిది ప్రారంభమవుతుంది. ఏలినాటి శని ప్రభావం ఎవరి మీద పడుతుంది? ముఖ్యంగా 1వ సంవత్సరం అంటే పుట్టినటువంటి శిశువు నుండి 8వ సంవత్సరాల వయసులో ఉన్నటువంటి పిల్లల మీద ఎక్కువగా శని ప్రభావం పడుతుంది. మరి పిల్లల మీద ఎలా పడుతుంది? మరి వారు మాట్లాడరు కదా, నడవరు కదా, వాళ్ళు ఏం చేయరు కదా అంటే వారి మీద పడే ప్రభావం అంతా కూడా తల్లి తండ్రి మీద పడే అవకాశము మేషరాశి వారికి ఎక్కువగా గోచరిస్తుంది. అందుకోసమే మేషరాశికి సంబంధించినటువంటి తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో 1 నుంచి 8 సంవత్సరాల వయసు గల తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా కూడా పరిహారం చేసుకోవాలి. పిల్లల విషయంలో కానీ వేరే విషయంలో కానీ గొడవలు పడకూడదు. సూసైడ్ ఆత్మహత్యలకు ప్రేరేపణ చేసుకోకూడదు. మీ పిల్లలకు అతిగారాభం చేయకూడదు. జాగ్రత్తగా చూసుకోవాలి. యాక్సిడెంట్లు అయ్యేటువంటి అవకాశము యోజన ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండండి. మరి ఇంత భయపెడుతున్నారు మీరు ఎలా అంటే ప్రతి ఒక్క భయానికి మీరు ముందుగా జాగ్రత్త పడడం చెప్పడానికి గల కారణం. దానితో పాటు శని ఆరాధన చేయమని కారణం. శనికి చక్కగా చిన్నపిల్లలు ఉంటే వాళ్ళకి స్నానం చేయించి ఉతికినటువంటి వస్త్రాలు కట్టించి శనికి తైలాభిషేకం చేయించండి. ఉగాది ఆదివారం నాడే ప్రారంభమవుతుంది కాబట్టి మేము ఈ వీడియోని కూడా ముందే మీకోసం రిలీజ్ చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా ఆదివారం నాడు ఖచ్చితంగా మీ పిల్లలకు ఉదయపూర్వకమే తైల అభ్యంగ స్నానము చేయించండి. తైల అభ్యంగ స్నానం చేయించి శని ఆరాధన చేయండి. దానితో పాటు విష్ణువు, బ్రహ్మ, శివుడు ఈ ముగ్గురు కూడా బ్రహ్మ, విష్ణువు, శివుడు ఈ ముగ్గురు కూడా కలిసి ఉన్నటువంటి ఒక వృక్షము రావి వృక్షము. శని మహాత్ముని యొక్క ప్రభావం వల్ల పిప్పల మహర్షి కూడా ఎంతో పుట్టినప్పుడే ఈ శని ప్రభావం ఎదుర్కొని తల్లి తండ్రికి దూరమైనటువంటి కారణం చేత కోపోద్రిక్తుడై శనికి ఆయన కాలు విరవడం అనేటువంటిది జరిగింది. అంత ప్రభావితమైనటువంటి యొక్క ప్రభావము ఈ రాశిలో ఉంటుంది. కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా ఈ సంవత్సర కాలంలో శని ఆరాధనతో పాటు అశ్వత్థ వృక్షము రావి వృక్షానికి తప్పకుండా ప్రదక్షిణ చేయండి. దానితో పాటుగా మీ పిల్లలకు ఒక వజ్రముతో కూడుకున్నటువంటిది కానీ ఒక స్ఫటికమాల కానీ ఖచ్చితంగా మెడలో ధరింపచేయండి. ధరింపజేయడం వల్ల కూడా కొద్దిగా దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దాని తర్వాత అతిగా ఇబ్బంది ఉన్నటువంటిది రాశి ఏంటి అంటే మీనరాశి. ఈ సంవత్సర కాలంలో మీనరాశి వారికి కూడా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. కాబట్టి మీనరాశి వారు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం చాలా మటుకు అవసరం. మరి ఈ సంవత్సర కాలంలో మరి మధ్యవర్తిగా ఉన్నటువంటి రాశులు ఏమేమి ఉన్నాయి? మరి మధ్యవర్తిగా ఉన్నటువంటి రాశులు ఏమేమి అంటే ఈ సంవత్సర కాలంలో వీరు ఎక్కువగా పని చేయకూడదు, ఎక్కువగా పని చేయొద్దు అనేటువంటి రాశి మాత్రం కుంభరాశి. కుంభరాశి వాళ్ళు ఎవరైతే బద్ధకంతో ఉంటారో వాళ్లకు మాత్రం కష్టాలు తప్పవు. కాబట్టి కుంభరాశి వాళ్ళు ఆలోచన ప్రణాళిక అనేటువంటిది సమకూర్చుకొని బద్ధకాన్ని పూర్తిగా విడనాడి ఖచ్చితంగా మీరు ముందుకు వెళ్తేనే మీ జీవితం బాగుంటుంది. ఎంత బద్ధకాన్ని మీరు ప్రవర్తిస్తారో మీరు జీవిత కాలం లోపల ఎప్పుడూ కూడా పైకి రారు. ఇది తథ్యం. మళ్ళీ తర్వాత ఈ అక్టోబరు, మళ్ళీ నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల లోపల కూడా చాలా ఒక 3 రాశులకు మాత్రం చాలా బాగుంటుంది. 4 రాశులకు అంటే ధనము, ధాన్యము, సంపాదన అనేటువంటిది కలిగేది ఉంటుంది. మరి అది ఏ రాశి? మకర రాశి, కర్కాటక రాశి, వృశ్చిక రాశి, కన్యా రాశి. ఈ రాశులన్నిటికి కూడా ఈ యొక్క గ్రహ ప్రభావము చాలా మట్టుకుంటుంది. కాబట్టి మీరేదైనా వృత్తిపరంగా ఏర్పరచుకోవాలనేటువంటిది ఉన్న మీ నాలెడ్జ్ని కానీ ఉద్యోగము కానీ పనిని కానీ ముందుగా ప్లాన్ అనేది వేసుకొని ఒక కార్యాచరణ సిద్ధం చేసుకొని ముందే చేసుకోండి. ఇదంతా కూడా అప్పటి వరకు అయిపోవాలి. మళ్ళీ తీర్థయాత్ర యోగం అనేటువంటిది కూడా ఈ 4 రాశులకు కూడా తీర్థయాత్ర యోగం అనేటువంటిది ఎక్కువగా ఉంది. కాబట్టి కర్కాటక రాశి వారు
వృశ్చిక రాశి వారు, మకర రాశి వారు, కన్యా రాశి వారు వీరు తీర్థయాత్రకు మాత్రం సానుకూలంగా ఉంది కాబట్టి సానుకూలంగా స్పందించండి. తీర్థయాత్ర ప్రభావితంగా చేయడానికని చూసుకోండి. మీరు చేసే ప్రతి ఫలం కూడా మీకు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి ఏదైనా మాట్లాడాలన్నా చెప్పాలన్నా ఆచితూచి వ్యవహరించండి. ఎందుకంటే అవతల వ్యక్తి మీరు మాట్లాడే మాట కోసమే కాపలా కాచుకొని కూర్చుంటాడు, దాన్ని పట్టేసుకుంటాడు. ఆ మాట పట్టుకోవడం వల్ల మీకు ఇంకా ఇబ్బందులు ఎదురైపోయి చాలా మటుకు ప్రభావము ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా గమనించి ఆ రాశుల వారు ఇలా మంచి ప్రవర్తనాభావంగా ఉంటూ దానికి ఉన్న ఈ నవగ్రహాల యొక్క ప్రతికూలకు స్పందించగలరు. మరి మనం ఇప్పుడు ద్వాదశ రాశుల యొక్క ఫలితం తెలుసుకుందాం. ద్వాదశ రాశులు అయినటువంటి 12 రాశులు ఈ విశ్వవసునామ సంవత్సరంలో ఈ 12 రాశుల యొక్క ప్రభావాలు మరి ఏ విధంగా ఉన్నాయి తెలుసుకుందాం. మొట్టమొదటి రాశి మేషరాశి. మేషరాశి అశ్విని నక్షత్రము, భరణి నక్షత్రము, కృతికా నక్షత్రము. అశ్వినిలో 4 పాదాలు, భరణిలో 4 పాదాలు, కృతికలో 1వ పాదము. ఇదంతా కూడా మేషరాశి పరిగణన లోపలికి వస్తుంది. మరి మేషరాశి ఈ సంవత్సర కాలంలో ఆదాయము 2, వ్యయము 14, మంచి పేరు రాజ్యపూజ్యత అనేటువంటిది 5, అగౌరవం అనేటువంటిది 7. మరి ఈ సంవత్సర కాలంలో మేషరాశి వారికి ఆదాయం 2, వ్యయము 14 ఉంది. తీసుకున్నట్టయితే ఈ రాశి వారికి గురువు 13వ తేదీ 5వ నెల 2025 అంటే 14వ తేదీ నుండి గురువు ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి గురువు కాస్త తృతీయ స్థానానికి మారేటువంటి అవకాశము ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల కొద్ది మటుకు ఇబ్బందులు, సంతోషము, ధనలాభము, కీర్తి, ధర్మాచరణ కార్యక్రమాల యొక్క వివరణ ఇప్పటి వరకు ఉన్నాయి. కొంచెము స్థాన విషయం లోపల కూడా ఇబ్బందులు జరిగినాయి. కానీ 14/5/2025 స్థానం నుండి కూడా ఈ యొక్క గురువు మారడం వలన కొద్దిగంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. మిథున రాశి లోపలికి రావడం వల్ల మేషరాశి నుండి తృతీయ స్థానము గురువు యొక్క స్థానం అవుతుంది కాబట్టి చాలా ఇబ్బందులు కలిగే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా గోచరిస్తుంది. మనోవిచారము, బంధువులతో తరచుగా గొడవలు కావడము, శారీరక యొక్క పీడ, శరీరం యొక్క పీడ, ఉద్యోగ భంగము, కలహము, అపకీర్తి పాలయ్యేటువంటి అవకాశాలు ఈ రాశివారు ఎక్కువగా గోచరిస్తున్నారు. మరి ఈ సంవత్సర కాలంలో శని ప్రభావం అనేటువంటిది 30వ తారీఖు 3వ నెల 2025 నుండి 17వ తారీఖు 4వ నెల 2025 వరకు శని యొక్క ప్రభావం అనేటువంటిది కుంభరాశి నుంచి ఏకాదశ స్థానము శుభ్రవట చేత ఇబ్బంది లేదు. తదనంతరం అనేటువంటిది స్థాన మార్పిడి జరగడం వల్ల చాలా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి తగు జాగ్రత్తలు అనేటువంటిది శని ప్రభావం వల్ల అవసరమే ఈ రాశి వారికి. రాహు యొక్క స్థానము నేత్ర బాధను, శత్రువుల యొక్క బాధను, స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగంలో పలు మార్పులు జరిగి ఒక నుండి ఒక దగ్గరికి ఉద్యోగంలో మార్పులు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సర కాలంలో రాహు అశువుడు అవుట చేత ధన నష్టము కలిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ రాశివారు ధనాన్ని, ఆరోగ్యాన్ని ముఖ్యంగా కాపాడుకుంటే బాగుండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కేతువు కన్యా రాశి 6వ స్థానంలో శుభ్రగుట వలన సాహసము, శత్రునాశనము, భూమికి సంబంధించినవి, గోవులకు సంబంధించినటువంటి లాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ 17వ తేదీ 5వ నెల 2025 నుంచి కొంచెము సింహరాశిలో 5వ స్థానంలో కేతు సంచారం జరగడం వల్ల కొద్దిగా సంతాన విషయంలో ఇబ్బందులు, సంతాన విషయంలో బాధ కలగడము, అకాల భోజనము కలగడము చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి మేషరాశి వారికి ఈ సంవత్సర కాలము పూర్తిగా అంతంత మాత్రాన ఉంది. కాబట్టి ఏలినాటి శని యొక్క ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏలినాటి శనికి సంబంధించిన సరైనటువంటి పరిష్కారాలు వెతుక్కోవాలి. దానితో పాటు విష్ణు భగవానుని యొక్క శనిని ఎక్కువగా ఆరాధించడం వల్ల చాలా శుభప్రాప్తి కలిగే అవకాశం ఈ రాశి వారికి సూచిస్తుంది. ఈ రాశికి సంబంధించినటువంటి వారు కూడా సరి అయినటువంటి రత్నాన్ని, మంచి జ్యోతిష్యుని సంప్రదించుకొని చేతికి రత్నాన్ని ధరించుకొని కొన్ని విషయాలు తెలుసుకొని జాగ్రత్త ఉండడం చాలా మంచిది. మరి తర్వాత రాశి వృషభ రాశి. వృషభ రాశి సంబంధించినటువంటి నక్షత్రాలు కృతికా నక్షత్రము 3 పాదాలు, రోహిణీ నక్షత్రము 4 పాదాలు, మృగశిర నక్షత్రము 2 పాదాలు. ఆదాయము 11 ఉంది. రాజ్య
పూజ్యత అంటే ఖర్చు అనేటువంటిది 2 ఉంది, 5 ఉంది. ఆదాయము 11, వ్యయము 5. రాజ్య పూజ్యత అంటే ఈ సంవత్సర కాలంలో సంబంధించినటువంటి మార్కెట్లో పేరు 1 పాలు, అగౌరవం అనేటువంటిది 3 పాలు ఉంది. అంటే మీరెంత మంచిగా ప్రవర్తన చేసినా కానీ మీకు వెనకాల గోతి తీసేవారు ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జనులు, మిత్రులు, బంధువుల పట్ల మాత్రం చాలా జాగ్రత్త అనేటువంటిది అవసరమే. ఎందుకంటే రానున్న కాలము అనేటువంటిది శని ప్రభావము గోచరించే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి తగినటువంటి జాగ్రత్త చాలా అవసరం. ఈ సంవత్సర కాలంలో గురువు 14వ తేదీ 5వ నెల 2025 వరకు కూడా మీ జన్మస్థానంలో ఉన్నాడు. ఈ జన్మస్థానంలో ఉన్నటువంటి గురువు ద్వితీయం లోపలికి మారే అవకాశాలు ఉన్నాయి. అప్పటి నుండి కూడా మీ రాశి వారికి చాలా మటుకు బాగుండే అవకాశం ఉంటుంది. అంతకన్నా మునుపు చాలా మటుకు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అయినప్పటికీ కూడా కొద్ది ఉద్యోగ భంగము, స్థానచరణము, కలహాలు, కొద్ది మటుకు గొడవలు జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. బంధువుల మధ్య కూడా పోట్లాట, విరోధము ఏర్పడే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి సరైనటువంటి జాగ్రత్త అవసరం. బంధుమిత్రులతో పాటు కూడా విరోధాలు ఏర్పడతాయి. కాబట్టి మాట మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరించడం చాలా మటుకు మంచిది. మాట్లాడేటప్పుడు కొద్దిగా పూర్తిగా మాటని వినండి, లేదంటే కాస్తంత అవశబాల పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మరి ఈ రాశి వారికి శనిగ్రహం యొక్క ప్రభావము కుంభరాశి దశమ స్థానం నుండి ఈ యొక్క మీనరాశికి స్థానానికి మారేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ స్థానం యొక్క ప్రభావం వల్ల ఎక్కువ మటుకు విచారము, కష్టములు కలిగే అవకాశము, చిక్కులు, సమస్త దుఃఖములు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎక్కడైతే బయట జనుల నుంచి కూడా కొద్దిగా వ్యతిరేక స్వభావాలు అనేటువంటివి కలిగే అవకాశం కూడా వృషభ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త పడాలి. ఈ సంవత్సరము రాహు యొక్క ప్రభావం వలన, రాహువు మీకు శుభుడగుట వలన మీకు భోజనం యొక్క సదుపాయం కలుగుతుంది. తీర్థయాత్రలు చేస్తుంటారు. సమయానికి వస్తు ప్రాప్తి, ధన ప్రాప్తి కలుగుతుంది. గృహ నిర్మాణాలు కానీ చేపట్టే అవకాశాలు ఎక్కువ మట్టుగా ఉన్నాయి. కొత్త కొత్త పనులు ప్రారంభిస్తుంటారు. విదేశీయానం అనుకూలంగా ఉంది. కానీ గ్రహ ప్రభావ రీత్యా స్థానం యొక్క శని ప్రభావం వల్ల స్వల్ప లాభాలు, వృధా భ్రమణము చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్త చాలా మటుకు అవసరము. ఈ యొక్క కేతు స్థానం యొక్క ప్రభావం సరిగ్గా లేకపోవడం వల్ల మగవాళ్ళకైతే ఆడవాళ్ళ యొక్క ప్రభావాలు చెడ్డగా కలిగే అవకాశము, ఆడవాళ్ళకైతే మగవాళ్ళ యొక్క ప్రభావము, మగవాళ్ళకైతే ఆడవాళ్ళ యొక్క ప్రభావాలు కలిగి నీచమైనటువంటి పనులు అంటే మంచిగా గుణము, వ్యక్తిత్వం లేనటువంటి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడి అబసవాల పాలయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. సాధ్యమైనంత మటుకు కొన్ని వ్యతిరేక ప్రభావాలు మీకు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కేతుగ్రహ ప్రభావమైనటువంటి బుద్ధి, జ్ఞానము, ఆలోచనని విచక్షణ కోల్పోకుండా సరైన సమయంలో మంచి నిర్ణయం తీసుకోవడం చాలా మంచిది. ఈ వృషభ రాశి వారికి గురుస్థానం బాగుండడం వల్ల ఈ సంవత్సరాంత కాలం వరకు కూడా కొన్ని పనులు నెరవేరుతుంటాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉంటూ మసులుకుంటూ మీ పనులను ప్రారంభించవలసిందిగా కోరిక. తర్వాత రాశి మిథున రాశి. మిథున రాశి యొక్క నక్షత్రాలు మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర నక్షత్రము 4 పాదాలు, పునర్వాసు నక్షత్రము 3 పాదాలు. ఈ సంవత్సరము వీరికి ఆదాయము 14, అంటే వ్యయము 2. మంచి పేరు సమాజంలో 4, అగౌరవము 3. మరి ఈ సంవత్సర కాలంలో ఆదాయం 14 అయినప్పటికీ, ఖర్చు 2 అయినప్పటికీ సంపాదన పరంగా ఖర్చు అనేటువంటిది కూడా ఎక్కువగా విముఖత ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి ఈ సంవత్సర కాలంలో వారి జన్మస్థానంలో వల్లనే గురువు ఏర్పడడం వల్ల దానికి స్థానం వలన ధన వ్యయమును, పశువుల యొక్క నష్టాన్ని ఎక్కువ కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. శుభకార్యాలు చేసి ధనాన్ని ఎక్కువగా ఖర్చు చేసే అవకాశం కూడా ఎక్కువగా వస్తుంది. తరచూ ప్రయాణాలు చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. జీవిత భాగస్వామితో కానీ, బంధువులతో కానీ కష్టాలు ఏర్పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుద్ధి చాంచల్యము, మనోవ్యాకులత అనేటువంటిది ఎక్కువగా కలుగుతుంది. ధన నష్టం ఎక్కువగా కలిగే అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా గోచరిస్తుంది. మరి ఈ సంవత్సర కాలంలో ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి శుభప్రదము శని ఈ సంవత్సర కాలం వలన మంచి జరిగే ప్రభావంలో విచారము, పాపక నష్టములు జరిగే అవకాశము, ప్రయత్నము, కార్యాలన్నీ కూడా చెడిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
అవసరానికి తగ్గట్టుగానే మసులుకోండి, ఎక్కువగా ఇబ్బందులు పడకండి. మీ సమాజంలో ఉన్నటువంటి మార్పు చేర్పు కోసం ఎక్కువగా ప్రయత్నం చేయకండి. ఎంత విధంగా మీరు పాల్గొని ఏ పనులు పాల్గొనాలి, ఏ పనులు చేయకూడదు అనేటువంటి అస్పష్టత లోపం నుంచి ముందే తెలుసుకుని దాని నుంచి జాగ్రత్తగా ఉండడం చాలా మటుకు మంచిది. ఈ సంవత్సర కాలంలో రాహు యొక్క ప్రభావం వలన మీ శరీరములో రోగాలు అనేటువంటివి నిర్మూలనగా బలము చేకూరును. మంచి భోజన సౌఖ్యము చేసే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యము కుదుటపడుతుంది. రాహు యొక్క ప్రభావం వల్ల మనసు కూడా దృఢంగా మారి కొన్ని తగినటువంటి నిర్ణయాలు గట్టిగా తీసుకునే అవకాశం కూడా ఈ మిథున రాశి వారికి ఉంది. సర్వత్రా సర్వ విజయం లోపల కూడా చేకూరే అవకాశం మిథున రాశి వారికి ఉంది. గురువు స్వస్థానంలోనే ఉండడం వలన కొన్ని పనులు పూర్తవుతుంటాయి. ఆదాయ వ్యయ విషయాల లోపల కూడా చాలా శుభంగా ఉంటుంది. కాబట్టి మిథున రాశి వారికి ఈ సంవత్సర కాలంలో అంత పెద్దగా ఇబ్బందులు ఏమీ లేవు. కాబట్టి మీరు అంతగా ఆలోచన చేయాల్సిన అవకాశం ఏమీ లేదు. కానీ బద్ధకం అనేటువంటిది వేనాడితేనే మీరు బాగుండే అవకాశం ఈ రాశి వారికి ఉంటుంది. మరి తర్వాత రాశి కర్కాటక రాశి. కర్కాటక రాశి తీసుకున్నట్టయితే పునర్వాసు నక్షత్రము 4వ పాదము, పుష్యమి నక్షత్రము 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రము 4 పాదాలు. ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఆదాయం 8, ఖర్చు 2. మంచి పేరు 7 పాలు, చెడ్డ పేరు 3 పాలు. ఈ రాశి వారికి ఈ సంవత్సర కాలంలో ఈ గురువు అనేటువంటిది వృషభ రాశిలో ఉండి వృషభం నుంచి మిథునం లోపలికి వచ్చాడు. కాబట్టి దానివల్ల కార్యం యందు విజయము చేకూరును, సౌఖ్యము కలుగును. సంవత్సర కాలాంతము వరకు కూడా వీరికి కొంచెము పశు నష్టము కలగడము, శుభకార్యాల లోపల ఇబ్బందులు కలగడం, ఉద్యోగము చేసేటువంటి వారికి ఒక దగ్గర నుంచి ఒక దగ్గరికి మార్పు అనేటువంటిది జరగడం, గౌరవ హాని జరగడము, బుద్ధి విషయం లోపలికి వస్తే తొందరపాటు నిర్ణయాలతో అబసపాలు పాలైనప్పటికీ కూడా కొంచెమంతకు లాభం చేకూరును. రాహు యొక్క ప్రభావం వలన ఈ సంవత్సర కాలం అంతా కూడా తరచూ ప్రయాణాలు ఎక్కువగా చేస్తుంటారు. అంతేకాకుండా క్రూర జంతువుల యొక్క ప్రభావము, కుక్క కాటు, దానితో పాటు ఏదైనా జంతువుల యొక్క కాటుకు గురి అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి బయట సంచారం చేస్తున్నప్పుడు వాహన ప్రమాదాలు జరిగే సూచన కూడా ఎక్కువగా ఉంటుంది. ఇతరులు కూడా మీ మీద దాడి చేసే విధంగా మీ మాట ధోరణి అనేటువంటిది అవలంబించే అవకాశాలు ఉంటాయి. కాబట్టి సరైనటువంటి జాగ్రత్త తీసుకోవడం చాలా మటుకు మంచిది. ఈ సంవత్సర కాలంలో అపకీర్తి పొందేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కర్కాటక రాశి వారు సోదరులతో కూడా గొడవలు ఏర్పడుతుంటాయి. కష్టాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి సరైన జాగ్రత్తతో ఉండాలి. కర్కాటక రాశి వారు ఈ సంవత్సర కాలాంతం వరకు కూడా రామరక్షా స్తోత్రాన్ని పఠిస్తూ ఆంజనేయ స్వామికి సింధూర తర్పణ విధి నిర్వర్తిస్తూ ఈ యొక్క ఉదయమే పూర్వకమే మంగళవారము శనివారము ఆలయ సందర్శనం చేసుకోవడం చాలా మటుకు శ్రేయస్కరం. మరి తర్వాత రాశి సింహరాశి. సింహరాశి ఈ పరిగణన తీసుకున్నట్టయితే మఘా నక్షత్రము 4 పాదము, ఉభా నక్షత్రము 4 పాదాలు, ఉత్తరా నక్షత్రము 1వ పాదము 9 పాదాలు. ఈ సింహరాశి వారికి ఆదాయం 11, ఖర్చు 11. మంచి పేరు సమాజంలో 3, చెడ్డ పేరు అనేటువంటిది 6. సింహరాశి వారి యొక్క ప్రభావం అంతా కూడా ఈ సంవత్సర కాలంలో గురువు స్థాన మార్పిడి జరగడం వల్ల శుభకార్యాలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానివల్ల ధన వ్యయము అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. స్థానచలనము అంటే ఉన్న దగ్గర నుండి ఇంకో దగ్గరకు మార్పు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సంవత్సర కాలంలో గౌరవాభివృద్ధి, సర్వకార్య సర్వవ్యవస్థ నందు కూడా జయము చేకూరే అవకాశం ఉంది. శత్రువులు ఎక్కడైతే పుట్టుకొని ఉన్నారో వారంతా కూడా నాశనము జరిగే అవకాశం ఎక్కువ ఉంది. మంత్రసిద్ధి, దైవ బలము మీకు చేకూరే అవకాశం ఈ సంవత్సర కాలంలో ఎక్కువగా ఉంటుంది. సర్వకార్య సర్వవ్యవస్థ నందు కూడా విజయం చేకూరుతుంది. శనిగ్రహం యొక్క సంచారం వల్ల కూడా బంధువుల మధ్య కొంత విరోధం ఏర్పడుతుంది. అయినప్పటికీ కూడా మీరు కొన్ని పనుల వల్ల దాన్ని దూరం అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏదో ఒక మనసులో ఒక పీడ బాధ అనేటువంటిది మిమ్మల్ని పీడింప చేస్తుంది. దానికి తగ్గట్టు జాగ్రత్తగా ఉండాలి. ఈ 4 మాసాలు గడిచిన తర్వాత ఆరోగ్య భంగము అనేటువంటిది ఉంటుంది. దానికి కూడా సరైనటువంటి జాగ్రత్త పడడం అవసరం. ఈ రాశి వారికి కేతు యొక్క ప్రభావం వల్ల కొంచెం మాట అనేటువంటిది అపకీర్తి పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అన్నదమ్ముళ్ళ మధ్య, అక్కాచెల్లెళ్ళ మధ్య కొద్ది మటుకు గొడవలు ఏర్పడుతుంటాయి. కుటుంబంలో గొడవలు ఏర్పడుతున్నప్పటికీ కూడా
శుభకార్య సూచన అనేటువంటిది మీ ఇంట్లో ఉంది కాబట్టి ఏదో కాలం గడుస్తుంది అంటే గడిచిన విధంగా గడిచిపోతుంది. సింహరాశి వారికి ఈ సంవత్సర కాలాంతం వరకు కూడా గురువు మంచి స్థానంలో ఉండడం వల్ల కొద్దిగా ప్రభావితమైనటువంటి పనులన్నీ నెరవేరుతుంటాయి. కాబట్టి సింహరాశి వారికి చాలా మటుకు బాగుంది. మరి తర్వాత రాశి కన్యా రాశి. కన్యా రాశిని తీసుకున్నట్టయితే ఉత్తరా నక్షత్రము 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రము 4 పాదాలు, చిత్తా నక్షత్రము 1, 2 పాదాలు. ఈ సంవత్సర కాలం ముందు ఈ కన్యా రాశి వారికి ఆదాయం 14 ఉంది, ఖర్చు 2 ఉంది, మంచి పేరు 6 ఉంది, చెడ్డ పేరు 6 ఉంది. అంటే కన్యా రాశి వారికి సంవత్సర కాలం అంతా కూడా మధ్యస్థంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సర కాలం ముందు కులాచారము ప్రకారంగా వృత్తి ఎవరైతే నిర్వర్తిస్తుంటారో అటువంటి వారికి సర్వదా సర్వశుభప్రహము, గృహలాభము, స్త్రీ యొక్క పరిచయాలు ఎక్కువగా పెరగడము, దానితో పాటు సర్వకార్యములందు కూడా విజయం చేకూరడము, సౌఖ్యము అనేటువంటిది జరగడము. ఈ సంవత్సర కాలంలో ఆరోగ్య పరిస్థితులు అనేటువంటివి కూడా చాలా మటుకు కట్టుబడుతుంటాయి. ఈ సంవత్సర కాలంలో శనిగ్రహ ప్రభావం వలన ఈ ధాన్య వృద్ధి, బంధుమిత్రులతో కలవడము, తీర్థయాత్రలు చేయడము, సమాజంలో మంచి పేరు రావడము, నూతన గ్రహాలు అనేటువంటివి గృహ నిర్మాణాలు కూడా చేయడం చాలా సమంజసంగా ఉంది. స్త్రీ వల్ల ఏదైనా డబ్బు చేకూరేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి స్వల్ప లాభము కలుగుతుంది. కొంత 4 మాసాలు కూడా వృధాభ్రమణము చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి రాహుగ్రహ ప్రభావం వలన కొంచెము సర్ప విషయం లోపల కూడా ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. భూలాభము కానీ, చిన్న బుద్ధితో ఆలోచన చేయడం వల్ల కానీ మాట పడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సర కాలంలో కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువ ప్రబలమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ప్రయత్నము చేసినటువంటి విషయం లోపల కూడా కార్యభంగము, చరణము ఎక్కువగా అయ్యే అవకాశము ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. మనము 12 రాశుల్లో కన్యా రాశి వరకు అయినటువంటి ఈ 6 రాశుల వరకు ఇప్పటి వరకు మనం ప్రభావాలు తెలుసుకున్నాం. మరి మిగతా ఈ 6 రాశుల్లో ఉన్నటువంటి 7 రాశి యొక్క ప్రభావం తెలుసుకుందాం. 12 రాశుల్లో 7వ రాశి అయినటువంటి రాశి తులారాశి. తులారాశి చిత్తా నక్షత్రము 3, 4 పాదాలు, స్వాతి నక్షత్రము 4 పాదాలు, విశాఖ నక్షత్రము 3 పాదాలు. ఈ సంవత్సరంలో వీరికి ఆదాయము 11, వ్యయము 5, మంచి పేరు సమాజంలో 2, చెడ్డ పేరు అగౌరవం అనేటువంటిది 2. మరి ఈ సంవత్సర కాలంలో తులారాశి వారికి తీసుకున్నట్టయితే గురువు స్వస్థానం అంటే మంచి స్థానంలో ఉన్నాడు. దాని వలన కొంత మటుకు మేలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అగ్ని వలన భయము, అధైర్యము, కోపము, హద్దుమీరి యొక్క ప్రవర్తన అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ధనధాన్య ప్రవర్తన, ధనధాన్యం అనేటువంటిది కూడా వృద్ధిలో ఉన్నటువంటిది కూడా కాస్తంత నష్టము చేకూరే అవకాశము ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. మరి ఈ సంవత్సర కాలంలో ఎవరైతే కులాచార ప్రకారంగా వృత్తి రాధిస్తారో అటువంటి వారు గతంలో ఉన్నటువంటి మిత్రుల వల్ల మోసపోయిన అవకాశము, ఇబ్బందులు కలిగిన అవకాశం ఎక్కువగా ఉండే. కానీ ఈ సంవత్సర కాలంలో వారంతా కూడా దూరమై గురువు యొక్క ప్రభావం వల్ల వృత్తిరీత్యా ఏర్పాటు చేసుకునే అవకాశం వస్తుంది. ముఖ్యంగా తులారాశి వారు ఈ సంవత్సర కాలం అంతా కూడా బద్ధకం విడనాడండి, పని విషయంలో ముందుకు నడవండి, కార్యాచరణ చక్కగా చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. తప్పకుండా శుభప్రాప్తి కలుగుతుంది. గృహ నిర్మాణము చేపట్టే అవకాశాలు ఉన్నాయి. విదేశీయానము ప్రయాణము అనుకూలంగా ఉండేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనోవిచారము చేస్తున్నప్పటికీ ఏ ఆలోచన అయినా కానీ ముందుకు సాగుతారు. చిన్న చిన్న విషయాల లోపల గొడవలు పడకపోవడం చాలా మటుకు మంచిది. కొంచెం మటుకు చెడ్డమైనటువంటి స్త్రీలతో కూడా పరిచయాలు పెరిగి ఇబ్బంది కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జాగ్రత్త పడాలి. తరచూ ప్రయాణాలు చేయడం, ధన నష్టం కలగడం, కంటికి సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువగా ప్రబలే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సర కాలాంతం వరకు కూడా 11వ స్థానము శుభప్రాప్తి కలగడం వల్ల మీకు భోజనముతో పాటు నూతన వస్త్రాలంకరణ, విదేశీయానము చేకూరే అవకాశము ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సర కాలంలో తులారాశి వారికి 14వ తారీఖు 5వ నెల 2025 నుంచి గురువు మార్పిడి వల్ల శుభప్రాప్తి చేకూరే అవకాశం ఉంది. కాబట్టి శుభం. మరి తర్వాత రాశి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి తీసుకున్నట్టయితే విశాఖ నక్షత్రము 4వ పాదము, అనురాధ నక్షత్రము 4 పాదములు, జ్యేష్ఠ నక్షత్రము 4 పాదాలు, ఆదాయం 2, వ్యయం 14, మంచి పేరు 5, చెడ్డ పేరు 2. ఈ రాశి వారికి రాజకీయ వ్యవహారంలో జయం కలుగుతుంది. ఆరోగ్యము,
అభిష్ట కార్యసిద్ధి, ధనలాభము, గృహలాభము, భోజనము, స్త్రీ సౌఖ్యము, కులాచారము ప్రకారం వృత్తి గుర్తింపు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వారికి హద్దుమీరి ప్రవర్తించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కోపము అనేటువంటిది బాగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త పడాలి. మనస్తాపము, కొన్ని విషయాల లోపల ఇబ్బంది కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అనారోగ్యము, కష్టాలు, కార్యభంగము కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి. నీచ స్త్రీలతో కూడా పరిచయాలు ఎక్కువగా పెరిగి అధిక ఇబ్బందులు కలిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బుద్ధి అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. తీర్థయాత్రలు చేయడం ఈ రాశి వారికి ఈ సంవత్సర కాలం చాలా మటుకు మంచిది. సంతానంతో కొంత మటుకు విరోధం ఏర్పడ్డప్పటికీ కూడా కలిసిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సదా అన్ని విషయాల లోపల కూడా ఆనందం అనేటువంటిది ఏర్పడుతుంది. ఈ యొక్క కేతు యొక్క ప్రభావం వలన కష్టాలన్నీ తొలగిపోయి శరీరంలో ఉన్నటువంటి రోగాలన్నీ కూడా పోయి కొద్దిగా బుద్ధి జ్ఞానము అనేటువంటిది పెరిగి సరి అయినటువంటి క్రమంలో నా పనులు నేను చేసుకోవాలనే భావన కలుగుతుంది. తర్వాత రాశి ధనుర్రాశి. ధనుర్రాశి వారి యొక్క ప్రభావము రాశిలో నక్షత్రము మూలా నక్షత్రము 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రము 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రము 1వ పాదము. ఈ సంవత్సర కాలంలో వ్యయము 5, మంచి పేరు 5, దానితో పాటుగా ఖర్చు అనేటువంటిది 5, మంచి పేరు 1, అగౌరవం అనేటువంటిది 5. ఈ సంవత్సర కాలంలో ధనుర్రాశి వారికి గురువు మంచి స్థానంలో ఉండడం వలన చాలా మట్టుకు పనులు ఏర్పడుతుంటాయి. కొంత మటుకు గురువులు స్వజనులతో గొడవలు ఏర్పడ్డప్పటికీ కూడా మళ్ళీ పుంజుకుంటారు. అగ్ని ప్రభావం చేకూరే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు మాట్లాడేటప్పుడు మాట సరిగ్గా ఉంచుకోలేకపోతే కొద్ది ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అన్ని వ్యవహారాల లోపల కూడా విజయం చేకూరుతుంది. రాజకీయ నాయకులకు వ్యవహారాలన్నీ కూడా ఫలిస్తుంటాయి. ఆరోగ్యము సఫలీకృతం ఉంటుంది. అభిష్ట కార్యసిద్ధి అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. శనిగ్రహ ప్రభావం వల్ల ఈ యొక్క గ్రామాల్లో ఉండేటువంటి వారికి చాలా మటుకు బాగుంది. సుఖజీవనము గడిపేటువంటి అవకాశం ఈ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. శారీరక శ్రమతో పాటు పిత్తరోత, వాత రోగంలో ఎక్కువగా ప్రభావించే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు తరచూ చేస్తుంటారు. ఏ ప్రయత్నము చేసినా కానీ 1, 2, 3 సార్లు ప్రయత్నం అనేటువంటిది చేస్తే తప్ప పనులు కావు. భోజనము సరైనటువంటి సమయంలో భోజనం చేసే అవకాశం, అన్నింటి విషయాల లోపల కూడా సదా ఆనందము కలిగినటువంటి అవకాశము ఈ రాశి వారికి ఉంది. కాబట్టి మీరు తగినటువంటి సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం, ఆరోగ్య విషయంలో చాలా జాగ్రత్త పడడం చాలా మంచిది. ధనుర్రాశి వారు దీనికి సంబంధించినటువంటిది ధన్వంతరి స్తోత్రాన్ని పఠనం చేసుకోవడం వల్ల చాలా మటుకు బాగుంటుంది. ఈ యొక్క శివుడికి అభిషేకం చేయడం వల్ల కూడా చాలా బాగుంటుంది. తర్వాత రాశి మకర రాశి. మకర రాశి ఉత్తరాషాఢ నక్షత్రము 2, 3, 4 పాదములు, శ్రవణ నక్షత్రము 4 పాదములు, ధనిష్ట నక్షత్రము 1, 2 పాదములు. ఈ సంవత్సర కాలంలో ఆదాయం 8, వ్యయము 14, రాజ్యపూజిత 4, అగౌరవం 5. ఈ సంవత్సర కాలంలో మకర రాశి వారికి ఈ యొక్క శనిగ్రహ ప్రభావం అనేటువంటిది విడనాడే అవకాశం ఎక్కువగా ఉంది. గురువు కూడా మంచి స్థానం లోపలికి రావడం వల్ల గురువు యొక్క ప్రభావంలో చాలా మటుకు శుభం ఉంది. కుటుంబం లోపల అభివృద్ధి పెరుగుతుంది. ఆరోగ్యం నుంచి కొంచెం మేలు జరిగి ఆరోగ్య భంగాలు అనేటువంటివి దూరం అయిపోతుంటాయి. ఏ పని తలుచుకున్నా కానీ శుభప్రాప్తి చేయగలుగుతుంది. రాజకీయ నాయకులకైతే మంచి పదవులు ఆశించినటువంటి పదవి పరంగా డబ్బు అర్జన అనేటువంటిది ఉంటుంది. స్వజనులతో దగ్గర వాళ్ళతో కొంచెం కలహము ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. జాగ్రత్త పడాలి. సర్వ జన విరోధాలు కూడా కలిగే అవకాశాలు ఉంటాయి వృత్తిరీత్యా. కాబట్టి తమ పని తాను చేస్తున్నప్పటికీ జాగ్రత్త అనేది చాలా మటుకు అవసరం. తన పని తాను చేసుకోవాలి. సంతోషము, బుద్ధి వలన, ఆరోగ్యం వలన కొంత మటుకు సమస్యలు ఏర్పడుతున్నప్పటికీ కూడా మీ ఆలోచన సరిగ్గా ఉండి అన్ని పనులు ముందుకు చేసేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని పరిచయం అవుతుంటారు. వాళ్ళు అపకీర్తి పాలు చేయడానికని మిమ్మల్ని ప్రవర్తిస్తుంటారు. కాబట్టి మీరు వారితో జాగ్రత్తగా మిసలుకోవడం చాలా మటుకు మంచిది. ఈ సంవత్సర కాలాంతం వరకు కూడా ధనధాన్యం యొక్క నష్టము కలుగుతున్నప్పటికీ కుటుంబంలో శుభసూచకాలు, ధనము యొక్క ఖర్చు అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏ పని చేసినా కానీ విఘ్నాలు ఎదుర్కొన్నప్పటికీ మీ పనులు మీరు సానుకూలంగా చేసుకుంటారు. ఎటువంటి ఇబ్బందులు పడదు. లాస్ట్ ఈ సంవత్సర కాలాంతం వరకు ఆరోగ్యం అనేటువంటిది కొంచెం సంవత్సర కాలంలో బాగుండకపోయే అవకాశాలు ఎక్కువగా అవుతాయి. ప్రయత్నం చేసిన పనులు కావు. అయినప్పటికీ కూడా మీరు మీ పనులని ముందుగా ఆలోచన పెట్టి చేయడం వల్ల చాలా మటుకు బాగుంటుంది. మరి తర్వాత రాశి కుంభరాశి. కుంభరాశి ధనిష్ట నక్షత్రము 3వ పాదము, 4 పాదము,
శతభిష నక్షత్రము 4 పాదాలు, పూర్వాభద్ర నక్షత్రము 3 పాదాలు, ఆదాయము 8, వ్యయము 14, మంచి పేరు 7, చెడ్డ పేరు అనేటువంటిది 5. ఈ సంవత్సరాంత కాలం వరకు కూడా కుంభరాశి వారికి ఈ యొక్క శని యొక్క ప్రభావము, గురువు యొక్క ప్రభావము, రాహు యొక్క ప్రభావము, కేతు యొక్క ప్రభావాలు అనేటువంటివి కొద్దిగా మారడం వల్ల చాలా మటుకి రాశి వారికి మొదట బాలైనప్పటికీ తర్వాత కాలంలో బాగుంటుంది. జంతువుల యొక్క ప్రభావాల వల్ల ఎక్కువ మటుకు కొద్దిగా నష్టము కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. స్వజనులతో కూడా గొడవలు అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అగ్ని వలన భయము, ఇబ్బంది కలిగే అవకాశం ఉంది. ఈ యొక్క గురుగ్రహ ప్రభావం మారడం వల్ల కుటుంబం లోపల సౌఖ్యము, దానితో పాటు ధనలాభము, సంపాదన, వృత్తి లోపల ప్రమోషన్లు రావడము, దానివల్ల కొంత మటుకు మార్పులు జరిగే అవకాశము ఎక్కువగా ఉంటుంది. బంధుమిత్రుల లోపల ఎవరైనా ఒకరు మరణ వార్త విని కుటుంబంలో కూడా అశాంతి నెలకొనే అవకాశము ఎక్కువగా మటుగా ఉంటుంది. మనోవిచారము, భయము అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సరాంత కాలం లోపల మనోవిచారము, క్రూర జంతువుల వలన భయము, తరచూ ప్రయాణాలు, ప్రయత్న కార్యభంగములు, కృషి మూలమున స్వల్ప లాభము కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సర కాలంలో శనిగ్రహ ప్రభావము కుంభం నుండి ఈ యొక్క మీనరాశి లోపలికి మారడం వల్ల ఏలినాటి శని ప్రభావం అనేటువంటిది 2.5 సంవత్సరాలు పూర్తి చేసుకొని ద్వితీయం లోపలికి మారే అవకాశం వస్తుంది. అంటే 12 నుండి 1, 1 నుండి ద్వితీయం లోపలికి వస్తుంది. ఇంకా 2.5 సంవత్సరాల యొక్క శని ప్రభావం అనేటువంటిది మీకు ఉంటుంది. కాబట్టి కుంభరాశి వారు అనేటువంటి వారు శనిగ్రహ ప్రభావ రీత్యా శనికి పరిహారం చేసుకోవడం చాలా మటుకు మంచిది. మరి తర్వాత రాశి మీనరాశి. మీనరాశికి ఈ సంవత్సర కాలంలో తీసుకున్నట్టయితే పూర్వాభద్ర నక్షత్రము 4వ పాదము, ఉత్తరాభద్ర నక్షత్రము 4 పాదాలు, రేవతి నక్షత్రము 4 పాదాలు, ఆదాయం 5, ఖర్చు 5, మంచి పేరు 3 పాలు, చెడ్డ పేరు 1 పాలు. ఈ రాశి వారికి ఈ సంవత్సర కాలాంతం వరకు కూడా చాలా మటుకు బాగాలేదు. ఈ సంవత్సర కాలంలో ఎక్కువ ఏ రాశికి బాగాలేదు అనుకుంటే అది మీనరాశి. మరి మీనరాశి వారికి ఏముంది? శనిగ్రహ ప్రభావం బాగాలేదు, రాహు ప్రభావం బాగాలేదు, కేతుగ్రహ ప్రభావం బాగాలేదు, దానితో పాటు గురువు కూడా బాగాలేడు. అందుకోసమని చాలా మటుకు ఇబ్బందులు పాలయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలో కూడా ఆచితూచి మెలగడం చాలా మటుకు బాగుంటుంది. చెప్పాలంటే నోటికి ప్లాస్టర్ వేసుకొని బతకడమే మేలు. అంటే ప్రతి విషయం లోపల కూడా జోక్యం చేసుకోకూడదు. ముఖ్యంగా భూములు అమ్మడము, కొనడము అటువంటివి చేయకూడదు. ఏ వ్యాపారము ప్రారంభించినప్పటికీ కూడా నష్టాలు కలుగుతుంటాయి. కాబట్టి తన పనిని తాను కొనసాగించాలి. 10 రూపాయలు ఉన్న 10 రూపాయలను కాపాడుకోవడం చాలా మటుకు మంచిది. కృషి మూలకంగా తాను చేస్తున్నటువంటి వ్యవసాయ రంగం వలన మాత్రం లాభం కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సర కాలం అంతా కూడా చిన్న విషయాల వల్ల పెద్ద గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకు చేకూరే అవకాశం మీ రాశి వారికి ఎక్కువగా ఉంటుంది. ఈ సంవత్సర కాలంలో శత్రువుల యొక్క నాశనము కలిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. భూ లాభాలు కూడా ఎక్కువగా కలుగుతాయి. శనిగ్రహం యొక్క ప్రభావం వలన శత్రువులు ఎక్కువ ఏర్పడుతున్నప్పటికీ మీలో ఉన్న ఆలోచనలు, ప్రభావము, ఎవరు ఎలాంటి వారు అని తెలుసుకునే ప్రభావం ఎక్కువగా ఉంటుంది. మరి 12 రాశుల్లో మీనరాశితో పాటుగా 12 రాశుల యొక్క ప్రభావంలో అత్యంత ప్రభావితమైనటువంటి ప్రభావం మీనరాశి వారికి ఉంది. మరి ఈ సంవత్సర కాలం అంతా కూడా ఈ 12 రాశులు 12 రాశుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉందో తెలుసుకున్నాం. అంతేకాకుండా ముఖ్యంగా చెప్పే విషయం ఏంటంటే విశ్వ వసునామ సంవత్సరము అంటే విశ్వాన్నంతా కూడా వసులు అయినటువంటి 8 వసుల ద్వారా ఏర్పడినటువంటిది ప్రభావం. కాబట్టి సర్వత్రా సర్వజయము కూడా విశ్వానికి జయము కలిగే అవకాశము. మళ్ళీ ముఖ్యంగా చెప్తున్నటువంటిది ఏంటంటే నేచర్కు మీరు ప్రకృతికి ఏది ఇవ్వాలనుకుంటున్నారో అది మీకు ఈ సంవత్సర కాలంలో ఇస్తుంది. మీరు చెడు వైపు ప్రభావం చూపిస్తే మీకు చెడే చూపిస్తుంది, మంచి వైపు ప్రభావం చూపిస్తే మంచి ప్రభావం చూపిస్తుంది. ముఖ్యంగా మీకు చెప్పేటువంటిది ఏంటంటే ప్రతి వాళ్ళకు కూడా పనిష్మెంట్ అంటే శిక్ష తొందరగా లభించే అవకాశం ఈ సంవత్సర కాలంలో ఎక్కువగా ఉంటుంది. అందుకోసమని ధర్మ కార్యాచరణ చేయండి. తన సాంప్రదాయాలు, పద్ధతులు, ఆచరణ పట్ల సరైనటువంటి విషయాలు తెలుసుకోండి. అంతేకాకుండా చెడు జరిగేటువంటి మత ద్వేషాలకు లోను కాకండి. అనవసరమైనటువంటి వార్తలను విని నమ్మకండి. మీ ఫోన్లో వచ్చేటువంటి ప్రతి వార్తా విషయం మంచి విషయం అయితేనే దాన్ని తీసుకొని గ్రహించండి.
చెడు వార్త విషయం అయితే దానికి లోను కాకండి. ఎందుకంటే ఈ సంవత్సర కాలంలో శాటిలైట్ ద్వారా కూడా ఏర్పడేటువంటి ప్రభావాల వల్ల ఎక్కువ మటుకు మనం చూసి వినే ఫోన్ మీదనే ఎక్కువ ఆధారపడి ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఎక్కువ మటుకు లోను అయి మనం ఇబ్బందుల పాలవుతుంది. ఏ దృశ్యాన్ని ఎక్కువగా చూస్తే అది గ్రహించి మనకు దాన్నే అందిస్తుంది. కాబట్టి అటువంటి యొక్క ప్రభావాలను చూడకండి, వినకండి. మంచిని మాత్రమే వింటూ దాని యొక్క ప్రభావితంగా ఈ సంవత్సర కాలం అంతా కూడా శుభ ఫలితాలను అందజేయాలని కోరుతూ వచ్చినటువంటి భక్తులందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీరు మీ కుటుంబ సభ్యులంతా కూడా ఈ సంవత్సర కాలంలో పంచాంగ శ్రవణాన్ని విని మంచి శుభప్రాప్తి కలిగి ఆయురారోగ్యాలతో పాటు కుటుంబ సభ్యులంతా కూడా యావత్ ప్రపంచమంతా కూడా యావత్ భారతావని అంతా కూడా యావత్ తెలంగాణ అంతా కూడా సుభిక్షంగా ఉంటూ మీరంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ చేదు, పులుపు, ఉప్పు, వగరు ఈ అన్నిటికీ ప్రతీకనే మరి ఈ యుగాదియే తరతరాల నుంచిగా వస్తున్నటువంటి ఆది నుంచి వచ్చినటువంటి ఆదియే ఈ యుగాది. కాబట్టి ఉగాది సందర్భాన మీ అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలుపుతూ శుభం భవతు.